ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము మనందరికి వచ్చినటువంటి పాట 243వ పాట. పరిశుద్ధాత్మలో గోరుము జీవమాయేసు. వచ్చిన వారు మైక్ తీసుకోండి, నాతో కలిపి పాడాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధాత్మలో గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు వేడుము. నరులందరి మీద నాయాత్మతో సోనని పరలోకపు తండ్రి పలికే వేదమునందు పరిశుద్ధాత్మ దేనికి Nagina
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమె దయచేసి కూర్చొని క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈస్టర్ తరువాత 3వ ఆదివారంలో ప్రవేశింపచేసిన దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఒకసారి మీతో నేను గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. భారతదేశం ప్రపంచ దేశాల్లో కరోనా మరలా రెండోసారి మరి 2 రకాల వైరస్తో వచ్చింది అంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వలన మరి చాలా ప్రమాదంగా ఉంది. ఎంతో మంది చనిపోతున్నారు. 2-3 రోజుల్లో చనిపోతున్నారు. అంటే ఇమీడియట్లీగా లంగ్స్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ భయంకర దినాలలో మనకు కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని సన్నిధిలో ముఖ్యంగా మనం గమనించి చూస్తూ ఉంటే మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు తన పరిచర్య కొరకు సజీవులుగా వచ్చి నన్ను ఆయన నిలబెట్టినందుకు నేను మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. రెండవది, కూడి వచ్చిన మీ అందరికి కూడా నేను తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ ధరించాలని మనం చేస్తూ ఉన్నాను. మాస్క్ ధరించాలి. నాకు కొంచెం మాస్క్ పెట్టినా స్లోగా మాట్లాడతాను కదా. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మాస్క్ లేకుండా ఉండకూడదు. ఈ మాస్కులు కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాస్కులు వాటి కొంతమంది పెట్టారు. అవి ఒక పూట వాడుకోవచ్చు, 5 గంటలు వాడుకోవచ్చు. 5 రూపాయల లోపే ఉంటాయేమనుకుంటున్నాను. ఒకసారి ఒక 100 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే అది మీకు చాలా ఉపయోగకరం. ఉదయం వాడుకొని పడేయచ్చు, సాయంత్రం వాడుకొని పడేయచ్చు. ఇంకా నేను వాడే వాటికన్నా అది బెటర్. ఇవన్నా కొంచెం వైరస్ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా, మాస్క్ లేకుండా ఇందులో కూడా ఉండండి మాస్క్తోనే. కనుక రెండవది, ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాస్క్తోనే ఉండాలి. మీరు ఇలా మాస్క్ లేకపోతే మీ వలన ఎదుటి వారికి నష్టం కలుగుతుంది. రెండవది, మాస్క్ ఉండటం వలన ఎదుటి వారు మాట్లాడినప్పుడు మనకి వైరస్ ఎక్కువగా మరి వస్తుందనేది మనం త్రోట్ నుంచి గమనిస్తున్నాం. అందుకోసం ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరూ కూడా శానిటైజర్స్ బయట పెట్టాం. మరి చూసారో లేదో, కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా మైక్ పట్టుకున్నారు. శానిటైజర్స్తో సేఫ్ శానిటైజర్స్, ఇదిగోండి మాస్క్, మినిమం డిస్టెన్స్. ఇంకా సమయం లేట్ అయింది కనుక 3 కూర్చున్నారు. ఈసారి 2 మధ్యలో గ్యాప్ ఇచ్చి అవసరమైతే బయట కూర్చోటానికైనా మనం ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే ఇలాంటి క్రమాన్ని పాటిస్తామో తప్పకుండా కరోనా మనలను ఏమి చేయదు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతమంది విశ్వాస వీరులు మీరు ఇక్కడికి వచ్చారు?
మన విశ్వాస వీరులం. దేవుని శక్తి మనకున్నది, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన శక్తితో ప్రార్థన చేయగలము, దేవుని పాటలు పాడగలము, దేవుని స్తుతించగలము, దేవుని ఆరాధించగలము. గుర్తుంచుకోండి. ఇంకా చాలా మంది దైవ భయం లేకుండా ఉన్నారు, వారికి తెలియదు. గొప్ప గొప్ప ప్రముఖులు చనిపోతున్నారు. నిన్న దినాన మా ప్రొఫెసర్గా సెనెట్ ఆఫ్ శ్రీరాంపూర్ సెక్రటరీ అయ్యారు, ప్రిన్సిపల్. ఇదివరకు హైదరాబాద్లో 5 సంవత్సరాలు చదువుకున్నాను మాస్టర్గా. నాకు సర్టిఫికేట్ ఇచ్చిన ప్రొఫెసర్గా నిన్నే సీరియస్ చనిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితి. మా రక్త సంబంధికులకి ఒక బాబు లెక్చరర్ మీ జ్ఞాపకం చేశాను, ప్రార్థన చేస్తారని. నన్ను పెంచుకున్న తల్లిగారి పిల్లలు, ఆయన లెక్చరర్ బాబు, వారు కాలేజీలో ఎవరికో పిల్లలకు ఉందట, వీరికి తెలియదు. మాతో చెప్పొచ్చాడు. ఇంట్లో ఉన్నారు. ఇంట్లో 3 కుటుంబాలు ఉంటాయి, పెద్ద పాప, చిన్న పాప. ఇక్కడ చదువు కోసం ఇక్కడే వచ్చి ఉంటున్నారు. మొత్తం 9 మందికి వచ్చింది. నాకు తెలియదు. నిన్న దినాన ఫోన్ చేసి ఏడుస్తున్నాను. ఎందుకంటే నేను కూడా చాలా అరుదుగా వెళ్తుంటాను, ఎందుకంటే నాకు కుదరవు. ఈ లాక్డౌన్ ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు నేను ఎవరు ఫోన్లోనే ఎక్కువ మంది ప్రార్థన తప్పదిగా. ఈ ఉరితాడు పడుతుంటే తప్ప నేను ఎక్కడ ప్రేయర్ మీటింగ్, ఒక పెళ్ళో తప్పదైతేనే తప్ప ఇంట్లోనే ఉండడం. ఇంట్లో ఉండి ఫోన్లో ప్రార్థన చేస్తున్నాను. మీ కొరకు కూడా ప్రతి ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రేయర్లో ఉంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముచ్చటగా 3 విషయాలు మీతో పంచుకొని మరి నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఈరోజు వాక్య భాగంలో మనం గమనించి చూస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి విలాప వాక్యాల గురించినటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ విలాప వాక్యాల గురించినటువంటి విషయాల్లో చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గమనించి చూస్తూ ఉంటే ఇర్మియా ప్రవక్త విలాప వాక్యాల గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే ఈ యొక్క 3వ అధ్యాయం చదువుకున్న వాక్య భాగంలో దేని గురించి మనకు తెలుస్తుందంటే దేవుని కృప. ఏంటమ్మా? దేవుని కృప, గాడ్స్ గ్రేస్ అంట. ఈరోజు మన అంశం కూడా దేవుని కృప. ఏమిటి దేవుని కృప అనేది మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఇర్మియా మరి దేవుని కృపలో ఇశ్రాయేలు గురించి అంట, ఇశ్రాయేలు చేసిన పాపాలు, ఇశ్రాయేలు జీవితంలో మరి వారు చేసినటువంటి పాపాలన్నిటికీ దేవుని యొక్క ఆగ్రహము ఇశ్రాయేలు మీద ఉన్నది. దేవుని కోపమేమో ఇశ్రాయేలు మీద ఉన్నది. కానీ ప్రవక్త అయిన ఇర్మియా ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుని కోపము పోవడం కోసం ఈయన కూడా ఏం చేస్తాడంటే వారి యొక్క శ్రమలు చూడు. దైవజనుడు పని ఎలా ఉండాలి, దైవజనుడు ఎలా ఉండాలో చూడండి ఒకసారి. చాలా మంది వారి శ్రమలు వచ్చినాయి అంటే పోనీలే కరోనా వచ్చి పోయాడు అంటున్నాడు. మన ఎవరు శ్రమలు వచ్చినప్పుడు మనం అలా అనుకుంటున్నాం. ఇశ్రాయేలు శ్రమలు పడుతుంటే ఇశ్రాయేలు మీద దేవుని ఆగ్రహం ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ ఇర్మియా భక్తుడు ఈ శ్రమ నాది అంటున్నాడు. ఆయన ఏం పాపం చేశాడు? ఇర్మియా ఏ పాపం చేయలా, కానీ తన బిడ్డల శ్రమను ఏం చేస్తున్నాడమ్మా? పాడు పచ్చుకుంటున్నాడు. కాబట్టి సంఘములో ఎవరికైతే శ్రమలు వచ్చాయో, ఎవరైతే కష్టాలతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో
దైవజనుడు ఎరిగిన వాడై ఉన్నారు. నేను ఒక బుధవారం ఒక శుక్రవారం బాగా కరోనా అడావుడిగా ఉంటుంది, బిడ్డలను ఇబ్బంది పెట్టకూడదని ఊరుకోలా చాలా మందిని ఫోన్ చేశాను. ఎవరు సఫర్ అవుతున్నారు? సల్మాన్ రాజు గారి కుటుంబం, అమ్మగారి కొరకు. రెండోది ఇంకా ఎవరికి శ్రమ వచ్చాయి? రాణమ్మ గారి బంధువులు, తోడుకోళ్ళు గారికి ఎవరు శ్రమలో ఉన్నారని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత, కాపరి బాధ్యత. ఇదివరకు ఒకసారి ఫోన్ చేసేవాడిని, అవసరమైతే నా మనసులో ప్రార్థన చేస్తుంటా, దైవ ప్రేరేపణ ఎప్పుడైనా ఇస్తే వెంటనే ఫోన్ చేస్తాను వారికి. అమ్మ ఎలా ఉన్నారు, ఏంటి బాధ్యత. కొంతమంది ఫోన్ నెంబర్ లేవు కనుక వాళ్ళు నాకు చేస్తేనే నాకు తెలుస్తుంది. ఇంకా నాతో ఉన్న ఫోన్ నెంబర్లన్నిటికీ వాట్సాప్లో మన ప్రేమలు మెసేజ్ వస్తుంటే చూసుకోండి. అదే నా సేవకు నిదర్శనం. నా యూట్యూబ్లో ఉన్న ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. నా దగ్గర నెంబర్లు ఉన్నాయి, 15-20 దాకా ఉన్నట్లున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత మీ కొరకు ప్రార్థించడం. కాబట్టి ఇక్కడ ఇర్మియా జీవితంలో మనం ఒక మాట గుర్తు చేసి ముందుకెళ్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయము 4-5 చదవండి ఒకసారి. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మొత్తబడిన వాడుగాను, బాధింపబడిన వాడుగాను. చాలు చాలు. యేసయ్యా మన శ్రమలను పంచుకున్నాడు. ఆయన నిజమైన కాపరి. ఈ రోజుల్లో శ్రమలు పంచుకునేవాడు లేరు. మీరు చూడండి, వాళ్ళ టీవీలో గొప్పగా ప్రసంగం చేయటం, ఆ టీవీలో చెప్పేసి డాలర్లు పంపించమంటున్నారు. మరి సంఘములో గృహాలు దర్శించే అనుభవం ఉందా? ఈరోజు విశ్వాసులు కూడా కోరుకోవట్లేదు, కరోనాని రాలేకపోతున్నాను. నేను ఒక దైవజనుడిగా నా బాధ్యత ప్రతి ఇల్లు దర్శించాలి. అమ్మ ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ సమస్యలు ఎలా ఉన్నాయి, మీ కష్టాలు ఎలా ఉన్నాయి, దైవజనుడి యొక్క పలకడి. లేదా దైవజనుడు మీరైనా ఫోన్ చేసి ఎలా ఉన్నాయి, బాబు కాంతులు అవుతున్నాయి, బిడ్డకు విరోచనాలు అవుతున్నాయి. 1-2 ఫోన్లు ప్రాముఖ్యంగా వస్తూ ఉంటాయి ఈ ఊరు నుంచి. ఎప్పుడు పిల్లలకు బాగా లేకపోయినా, పిల్లలు స్కూల్కు వెళ్తున్నా, గేదెలకు బాగా లేకపోయినా, ఏదైనా ఇంకా సమస్య ఉన్నా ఫోన్ చేసే విశ్వాసులు కూడా ఉన్నారు. అవసరం. దైవజనులతో సంబంధం అవసరం. దైవజనునికి బిడ్డలతో, విశ్వాసులతో సంబంధం అవసరం. అందుకే ఇక్కడ మనం చూస్తుంటే క్రీస్తు మన శ్రమలను పంచుకున్నారు. కొరింథీయులకు రాసిన 1:5-21 అన్నారు, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన 5:21 మన కొరకు పాపముగా మారెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ సమయంలో ఇలా వాక్యాల రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే దేవుని ఆగ్రహము ఇశ్రాయేలు మీద ఉండగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా భక్తుడు అంటున్నాడు, ఆ ఉగ్రతలో, ఆ కోపములో దేవుడా నేను కూడా ఉన్నానయ్యా. నా పిల్లల మీద నీ కోపం ఉందా? అయితే ఆడలో నేను కూడా ఉన్నానయ్యా. నా ప్రార్థన ఆలకించయ్యా, నా బిడ్డలను క్షమించయ్యా. ఎలాంటి ప్రార్థన? క్షమించమనే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మన నిజ జీవితాల్లో మనం గమనించేస్తూ ఉంటే ఆయన యెషయా 53:5 ప్రకారము ఆయన మన మీదకు రాబోయినటువంటి
యేసయ్య నీ పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. మనం అనుకుంటాం, నేను బాధపడిపోయాను, నేను బాప్తిసం తీసుకుని అయిపోయింది అనుకుంటున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డారా, మనం గమనించి చూస్తూ ఉంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. యేసయ్య నీ కొరకు సిలువ వేయబడ్డాడు, నీ కొరకు ప్రాణము పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కాబట్టి మరి ఆయన మన జీవితాల్లో సిలువ రక్తదాలను ఎక్కడ దాకా ప్రవహించాయమా? కల్వరి మెట్టు వరకు మన ఉగ్రత బలాయించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఈ ప్రవక్త ఇశ్రాయేలు శ్రమలలో దురవ్యవస్థలో జ్ఞాపకం చేస్తూ ఆయన ఆంటి దేవుడు చెప్తున్నాడంటే, కృపగల దేవుడు. ఏ దేవుడు అమ్మైనా? ప్రేమ గల దేవుడు, జాలి గల దేవుడు, దయగల దేవుడు, కనికరము గల దేవుడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుడయ్యా ఆయనంటే కృపగల దేవుడు. ఏంటో ఈ కృప ఒక మాట మీతో చెప్తాను. కృప అంటే ఏంటి? బైబిల్లో మనం చూస్తున్నాం. కృప అనే మాట మనం చూస్తూ ఉంటే ఆ గ్రీకు పదములో కేరిస్ అనే పదాన్ని నుంచి వచ్చింది. కేరిస్, కేరిస్. ప్రియమైన దేవుడు విన్నాడా, కేరిస్ అంటే యోగ్యత లేకపోయినా, పొందలేకపోయినా ఉచితముగా పొందుట, తిరిగి చెల్లించకుండా, దాన్ని గ్రేస్ అంట. చాలా మంది సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు, మీ అందరికీ తెలుసు. కొంతమంది పరీక్షలు లేవని చెప్పారు, వాళ్ళు లక్ష్యాలేదు, కొంతమంది తప్పుతారు. కానీ ప్రభుత్వం కరోనా వల్ల ఈ పరీక్ష సిబిఎస్ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్లోజ్ చేసామన్నారు. అనగానే పిల్లలందరూ బాగా చదవడం వాళ్ళు కూడా వాళ్ళ దేవుడు ఈ కరోనా వల్ల మాకు కూడా పాస్ అవుతాం, సంతోషం. యోగ్యత లేకపోయినా దేవుడు యోగ్యత ఇస్తున్నారు. కాబట్టి కృప అవసరం, దేవుని కృప అవసరం. కృపణ గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనం, మీరు కృప చేత విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా రక్షించబడ్డారమ్మా? కృప చేత రక్షించబడ్డారు. కాబట్టి రక్షణ అనేది దేవుని కృప వల్ల వచ్చింది. చాలా మంది తెలియక సాక్షి చెబుతారు, మరి పెద్ద కులం మంది అయినా నేను రక్షించబడ్డాను అంటే చెబుతారు. పెద్ద కులంగా చెప్పాల్సింది ఘోరమైన అంటరాని వాడిని నేను ప్రభు కృప చేత ఇక్కడ డబ్బా కొట్టుకుంటా. మరి పెద్ద కులం అండి, మేము చాలా కార్యకర్తలు అండి. దేవుడికి అవసరం, దేవుడికి అవసరం అని ఇద్దాను, దేవుడికి అవసరం అని ఆస్తి అవసరంలా. కాబట్టి ఈ సమయంలో మొట్టమొదట రక్షణ ఎలా వస్తుందంటే దేవుని ఉచిత కృప. ఆయన ఉచిత కృప ద్వారా రక్షించబడ్డావు. There is no greatness in your life, in the only grace. రెండోది, ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ సమకూర్చుందంట. రెండోది ఏం చేస్తున్నాయా ఈ యొక్క కృప అనేది? విశ్వాసమును పురికొల్పుతుంది. అపోస్తల కార్యాలు 18:27లో మనం చూస్తున్నాం. ఇంకా ఏం చేస్తున్నాయా దేవుని కృప? రోమీయులకు రాసిన పత్రిక 3:24లో అక్కడ అంటున్నారు, ఆయన కృపచే ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులుగా నువ్వు తీర్చబడుతున్నావు. నీ విశ్వాసము పురికొల్పబడుతుంది, నీవు నీతిమంతురాలుగా చేయబడుతున్నావు. ఇంకా ఏం చేస్తుంది? పాపాన్ని జయిస్తావు. నీ బలహీనతలో శక్తినిస్తుంది, విశ్వాసాన్ని కలుగనిస్తుంది, ప్రేమను పుట్టిస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది,
నిరీక్షణ ఇస్తుంది కృప. అయితే చాలా మందికి దేవుని కృప ఉన్నది కానీ దాన్ని దుర్వినియోగపరుస్తున్నా. నా మాట ముగిస్తున్నా. ఈ గ్రామం అంతటినీ దేవుడు ప్రేమిస్తున్నాడు కానీ కొంతమంది దేవుని కృపను దుర్వినియోగపరుచుతున్నారంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవాలి, ముగించి వ్యర్థము చేసుకోబాకండి దేవుని కృప. ఏమి అర్థం చేసుకున్నాం పాస్టర్ గారు? చాలా మంది చాలా చక్కగా ప్రార్థన చేస్తారు, అసలు గుడే మానేస్తారు. అంటే ఏంటి? వారికి ఇచ్చిన తలాంతు పాతి పెట్టారు అన్నమాట. కొంతమంది బాగా పాటలు పాడతారు, అసలు పాటలే పాడరు. చాలా మంది చక్కగా బైబిల్ చదువుతారు, అసలు బైబిలే చదవరు. చాలా మంది నిర్లక్ష్యం. మరి కొంతమందికి ప్రార్థన చేస్తే కొంతమందికి స్వస్థత పడేటటువంటి వరం వరిస్తుంటారు, కానీ దాన్ని బాధ పెడతారు. చాలా మంది దేవుని వాక్యం చదివే వరం ఉంటుంది, అసలు బైబిలే చదవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను గుర్తు చేస్తున్నాను, ఇక్కడ వ్యర్థముగా మీరు పొందిన కృప వ్యర్థము చేసుకోవద్దు, వ్యర్థము చేసుకోవద్దు. దేవుడిచ్చిన కృపను వినియోగించుకోవాలి నీవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిజ జీవితాల్లో దేవుని కృప నుండి చాలా మంది తొలగిపోతారంట. గలతీయులకు రాసిన గ్రంథంలో 5వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తున్నాం. తీర్చబడి క్రీస్తులో నుండి ఆమెను తొలగిపోయి ఉన్న ఒక సహోదరులు నాకు కనబడ్డారు. ఆయన బాగా ప్రార్థన చేసేవాడు, తన భార్య ప్రార్థన పడ్డాడు, చాలా కాలం దేవాలయానికి వచ్చాడు. ఈ మధ్య కాలంలో అంట సాతానుడు స్నేహితులు పరిచయం. అతను ఏదైతే విడిచిపెట్టి వచ్చాడో తిరిగి తన స్నేహితులు ఆ పాపంలో పడేశాడు. పాప మా తల్లి ప్రార్థన చేస్తుంది, అయ్యారు నా భర్త కూడా రక్షించబడ్డాను, సంతోషపడ్డాను, జారిపోయాడయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా అంటే నేను అనేక సార్లు అతను దర్శించి మాట్లాడుతున్నాను. అయ్యా రండి ఒకసారి దేవాలయానికి రండి చాలు, దేవుడే నీకు శక్తి ఇస్తాడు, దేవుడే నీకు బలమిస్తాడు, నువ్వు నిలబడతావు. అయితే ఆయన అన్నారు, పాస్టర్ గారు నాకు రావాలనే ఉంది కానీ నా చుట్టూ శక్తులు నన్ను రానియట్లేదు, అంటే నా పక్కన నా శక్తులన్నీ నన్ను బంధిస్తున్నాయి. నేను ఏదైతే విడిచిపెట్టానో ఆ పాపానికి మళ్ళీ బంధించబడ్డాను పాస్టర్ గారు. అయినా నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఇంకొక ఆయన పెద్ద ఆయన నాకు ఎదురు వస్తూ ఉంటాడు. ఆయన పెద్ద ఆయన్ని కనపడితే నమస్కారం అంటే ఆయన అంటాడు, అయ్యారు నేను లోపలికి రాలేకపోతున్నా కానీ నా పొలంలో ఉండి కూడా నేను చెప్పే వాక్యం కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు దేవుని వాక్యం దేవాలయానికి నడిపిస్తుంది. జారిపోయిన వారిని, పడిపోయిన వారిని, కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. పర్వతములు తొలగినాను, నెచ్చలుగా సాగినా, పర్వతములు తొలగినాను, నెచ్చలుగా
చాలు చాలు చాలు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప విషయములో తప్పిపోవుట. ఒకవేళ ఎవరైనా తప్పిపోయారేమో, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చదవండి త్వరగా. ఎవరైనా తప్పిపోయారో చూద్దాం. దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు అనేకులు చాలు చాలు అపవిత్రులైపోవునేమో. ఒకసారి పరిశీలన. నీవు దేవుని కృపలో ఉన్నావా? యు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఎవరు ఆపలేరు, కష్టంగానే ఆపలేరు. నీవు దేవునిలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే, దేవుని ఆత్మను కలిగి ఉంటే అమ్మా నీవు ఆశీర్వాదాలు పొందుకుంటాం. నీ మీదకు, నీ తల్లిదండ్రుల మీదకు, నీ బిడ్డల మీదకు ఆయన కృప ఉన్నది కనుక ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ ఆయన ఇచ్చిన కృప పోగొట్టుకున్నావేమో. ఏ విషయాల్లో పోగొట్టుకుంటారంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాల వైపు చూచినప్పుడు. చాలా మంది ఈ దినాల్లో కుటుంబాలని చూస్తున్నాను. పరిశుద్ధంగా జీవించే పురుషులు చాలా మంది వారికున్న బలహీనతల వలన, త్రాగుడు వలన, జారత్వాల వలన, ఘోరమైన పాపాలని, దురాశల వలన ప్రియాగా జాగ్రత్తగా గమనించండి, భ్రష్టులు అవుతున్నారు. అందుకని ఇక్కడ ప్రభు ఏం కోరుకున్నాడంటే నీవు ఆయన కృపలో ఉండాలి. నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయన సరి చేస్తాడు. ఆయన సరి చేసే దేవుడు, నీ బలహీనత తీసివేసే దేవుడు, శిలువ రక్తముతో నిన్ను కడిగే దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆ దుర్వస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, తన్ను ఆశ్రయించిన వారి ఎడల దయ చూపించుననే నిరీక్షణ ఇశ్రాయేలుకి చెబుతున్నాడు యిర్మీయా ప్రవక్త. ఈ రోజు నీతో చెబుతున్నాడు, ఒకవేళ నీ భర్త కృపకు దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ నీవు కృపకు దూరంగా ఉన్నావేమో, నీ పిల్లలు కృపకు దూరంగా ఉన్నారేమో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో దేవునికి దూరంగా ఉంటున్నారేమో. ఈరోజు ప్రభు యిర్మీయా ప్రవక్త ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. తిరిగి నా యొద్దకు రా, తిరిగి నా యొద్దకు రా, నేను నిన్ను క్షమిస్తాను, నా రక్తముతో నిన్ను కలుగుతాను, నిన్ను పరిశుద్ధపరుస్తానని ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటామన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రెండవ మాటను జ్ఞాపకం చేసి నేను ముగించుకుంటున్నాను 5-10 నిమిషాల్లో. ఈరోజు వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఇక్కడ అంటున్నాడు, పరలోకమందు యేసు అనే ఒక గొప్ప ప్రధాన యాజకుడున్నాడు, మనలను కనికరించేవాడు, సహాయము చేసేవాడు మనకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి చేరుదము రండి. జాగ్రత్తగా గమనించాలి. ఒక దైవజనుడుగా ఇంకా చాలా మంది ఒకవేళ ప్రార్థనకు వస్తే పాపం రాదు, ప్రార్థనకు వస్తే మనం మెలుగుగా ఉంటాం, ప్రార్థనకు వస్తే ప్రార్థన చేస్తాం. కాబట్టి మన శాపం పోవాలి, కరోనాలు పోవాలి, గుండెపోట్లు పోవాలి, క్యాన్సర్లు పోవాలి, అన్ని రోగాలు నజరేయుడైన యేసు నామములో బంధింపబడులాగునా మనం ప్రార్థన చేయాలి. ఇంకా చాలా మంది రాని వారికి చెప్పండి, దైవజనుడు చెప్పాడు, అపాయం తెచ్చుకోవాలని చెప్పండి. గుడెం కొడితే నాకు నష్టం లేదు, వాళ్ళకి నష్టం. ప్రార్థన రాని వారికి నష్టం, నాకేం నష్టం లేదు. నా పని నేను చేస్తున్నాను, ఆకాశంలో ఉన్న దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను వచ్చి పని చేస్తున్నాను లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి రాని వాళ్ళకి చెప్పండి, భయంకరమైన దినాలలో ఉన్నాము. 3 రోజులే వికెట్, ఎక్కువ రోజులు
మా చిన్న పిల్లలు ఇంట్లో బంధిస్తున్న డాడీ సీరియస్ అంటే రావాలి ఫోన్లో ప్రయత్నించండి. మేము చిన్నపిల్లలు డాడీ మన బంధువులు 9 మందికి వచ్చి పసిపిల్లలతో పాటు ఎక్కడన్నా నీకు వస్తే మేము బిడ్డలు మమ్మల్ని పోషించే వాళ్ళే డాడీ. భయపడిపోతున్నారు పిల్లలు. ఎంత భయంకరంగా ఉందో చూడండి కరోనా. వీళ్ళందరూ దైవజనుడు అయినా నా కొరకు ప్రార్థించాలి. తప్పదు మరి. కొన్నిసార్లు నేను వెళ్ళాను, ఒక వ్యక్తులకి వెళ్ళాను, ఒక మ్యారేజ్కి వెళ్ళాను. తప్పదు. చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను మెలకువ కలిగి ఉంటాను. నా వెహికల్ నాకు ఉంటుంది, నా శానిటైజర్స్ నాకు ఉంటాయి. ఆ కార్యక్రమం వరకే చేస్తాను. ఎక్కడ పోయి చేసే పని లేదు, ఎవరితో నలుగురితో కలిసేది లేదు. ఎందుకంటే నా మీద బాధ్యత ఉంది. ఈ అందరికీ నేను కాపాడి కాబట్టి. అందుకని సమయంలో ప్రియమైన దేవుడు వెళ్ళారా ఇక్కడ అంటున్నాడు, దేవుని కృపా సన్నిధికి ధైర్యముతో చేరుదాము. దేవుని సన్నిధికి రావాలి ప్రతి ఒక్కరూ. పురుషులు రావాలి, యవనస్తులు రావాలి, వృద్ధులు రావాలి, స్త్రీలు రావాలి. మనం ఎక్కడికెక్కడ పడతానికి వెళ్ళటానికి రాలేక దేవుని సన్నిధికి వచ్చాం. దేవా, మా మధ్యకు విపరీతమైన తెగులు వచ్చింది ఆయన. ఈ యొక్క తెగులుని నువ్వు తప్ప ఎవరు విడుదల చేయలేరు. ప్రపంచంలో ఎవరి వల్ల కాదా, అమెరికా వల్ల కాదా, ఏ దేశం వల్ల కాదా. ఏదో ఉపశాంతికి 2 ఇంజక్షన్లు చేసుకోండి అంటున్నారు. అవి చేసుకున్నారు. ఇక మీకు కరోనా లేదని ఏమైనా చెబుతున్నారా? 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరూ చేసుకోమన్నారు. ఇప్పుడు 18 నుంచి 25. అవి ఉపశాంతి. అయినా చేయించుకుంటే కొద్ది రోజులన్నా ఉంటారని. ఈ మందు కరెక్ట్గా నీ కరోనా రాదని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎవరు చెప్పలేరు. దేవుడు మనుషులను తన వైపు తిరుగుట కొరకు ఈ యొక్క సమస్య పంపాడు. భూలిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడి వైపు తిరగాల మానవుడు. దేవుడు తప్ప ఏ మానవుడు ఈ కరోనా వ్యాధి నుండి కాపాడలేరు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులంతా మనం ప్రార్థన చేయాలి. ముస్లిం సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. వారికి ఇప్పుడు పండుగ దినాలు నమాజ్ ఒకరోజు వినపడుతుంది. మా ఇంటి దగ్గర ఉంటే ఆయన, అయ్యా హాస్పిటల్లో శవాలు ఉన్నాయి, సమాజ్ చేయటానికి లేదంట. మీకు తెలుసా, గుంటూరు బంగారాపేటలో 50 శవాలు 20 శవాలు ఒక చోట పెట్టి లుప్పట్టేస్తున్నారు. స్థలం లేదుగా, భయంకరమైన స్థలంలో ఉన్నా మీకు తెలియట్లా. ఈ పల్లెటూరులో గుంటూరులో ఎట్లా ఉందో ఇంట్లో నుంచి రావటానికి లేదు, ఎవరిని రానియటానికి లేదు, మనం పోవటానికి లేదు. ఎక్కడో లేని అపాయమో మన మధ్య ఉంది. కనుక దుష్టుడు బలముగా పనిచేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేయవలసిన సమయం ఇది. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయవలసిన సమయం. దేవుని దగ్గరికి రావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని చివరిగా ఆఖరిగా మనం గమనించి చూస్తూ ఉంటే, ఇక్కడ సువార్త నాట్య భాగంలో మనం చూస్తూ ఉంటే అనేక సార్లు ఈ సందేశం మనం విన్నాం. చదవండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 వచ్చిన చదవండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబడుచున్నారు. నేను వెళ్ళి చదువు మీరును ఉండులాగున ఉండుటకు తీసుకొని పోవుదును. చాలు చాలు చాలు. ఇక్కడ నివాసము సిద్ధపరచుట ఇక్కడ కూడా మనం గమనించాలి. మన నిజ జీవితాల్లో అక్కడ మేడగది యేసు ప్రభు బోధించినటువంటి కడవరి బోధనలో ఇది ఒక ప్రాముఖ్యమైన బోధ. చనిపోయినప్పుడు చెబుతూ ఉంటాం ఈ సందేశం. అందుకని 2 మాటలు చెప్పి నిర్వహిస్తాను. అక్కడ కలవర పడుతున్నారంట యేసు ప్రభు శిష్యులు. మేడగదిలో కలవర పడుతున్నారు. తండ్రిని మాకు చూపయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నా
శిష్యులు. అప్పుడు యేసు ప్రభు అన్నమాట, కలవరపడకుడి, కలవరపడకుడి. లెట్ నాట్ హార్ట్ బీ ట్రబుల్, హార్ట్ బీ ట్రబుల్. ఎవరికి కలవరం? ఏమని చెప్పండి, ఎవరికి కలవరం? దేవుని సన్నిధికి రాని వారికి కలవరం అండి. ఏనాడు గుడికి రాని వారికి భయం, ప్రార్థన రాని వారికి భయం, బైబుల్ చదవని వారికి భయం, దేవుని స్తుతించని వారికి భయం. మనకేం భయం? శిష్యులారా, మీరెందుకు కలవరపడతారు? మాట, కలవర చెందకుడి, ధైర్యము తెచ్చుకొనుడి, మీ హృదయములు సంతోషించుగాక. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను వెళ్ళి నీకు స్థలము. ఇక్కడ అభయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, భయపడబాకండి. చచ్చిపోయిన వారి గురించి, చనిపోయిన వారందరి కోసం నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. అక్కడ స్థలం సిద్ధపరిచి మరలా వస్తానమ్మా. నేను అక్కడే ఉంటానమ్మా. నేను మరలా తిరిగి వస్తాను, మీ అందరికీ స్థలం సిద్ధపరుస్తాను. చనిపోయిన తర్వాత శాశ్వతమైన గృహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10 అంటాడు, పునాదుల పట్టణము కొరకు ఎదురు చూచుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇక్కడ స్థలం సిద్ధపరచుకున్నారు. చాలా మందికి సొంత ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి అద్దె ఇళ్ళు ఉన్నాయి, కొంతమందికి ఇల్లు లేవు. కానీ పరలోకంలో చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యములో నీకు ఇల్లుందా? రక్షణ పొందిన వారికి ఇల్లు ఉంటుంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటావు? ఎక్కడ నివాసం చేస్తావు? దేవుని రాజ్యంలో నీకు ఇల్లుందా? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా నాకు చెప్పొద్దు, మీరు ఒంటరిగా రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నువ్వు సెలవు సిద్ధపరిచి వెళ్ళి రాబోతున్నావు కదా, ఆ గృహాలలో నాకుందా చోటు? నా భర్తకుందా? నా పిల్లలకుందా? ఇక్కడ ఉందిలేండి, ఇక్కడ ఉన్నాయి, ఉంటున్నాయి. 100 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఇళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, అసలు లేని వాళ్ళు ఉన్నారు. పరలోకములో దేవుని రాజ్యములో నీకు చోటు ఉందా? అందుకని చివరిగా ఏమన్నాడంటే, తండ్రి యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి, నమ్మిక ఉంచుడి. విశ్వాసమనే డాలును చేపట్టుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితములో, నా జీవితములో విశ్వాసము కావాలి, ఆత్మీయమైన సిద్ధపాటు కావాలి. ఈ యొక్క పిలుపు జీవితంలో మనం గమనించి చూస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, అనేక విషయాలు మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో ఆధారంగా మనం చూస్తూ ఉంటే, యేసు ప్రభు చేత పిలువబడ్డాడు ఫిలిప్పు. 12 మంది శిష్యులలో పేరు రాయబడింది. ఒక బెత్సైదా వాడు, చేపల వృత్తి పట్టేవాడు, స్వయంగా మొదటగా యేసు ప్రభువును వెంబడించాడు, పిలువబడ్డాడు. 3.5 సంవత్సరాలలో ప్రభువుని వెంబడించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన నిజ జీవితాల్లో కాబట్టి ఆయన పిలువబడ్డాక ఏం చేశాడు తెలుసండి? ఆయన రక్షించబడ్డ కాదు, కొంతమంది రక్షించాడు. మొదటి కార్యం, నతానీయేలును కనుగొని. తాను ఎవరిని కనుగొన్నాడో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తుని కనుగొన్నామా? నీ జీవితంలో, నా జీవితంలో యేసయ్యను కనుగొనాలి. యేసయ్య గురించి అనేక మందికి పరిచయం చేయాలి. నువ్వే రక్షింపబడకపోతే ఇంకెవరిని రక్షిస్తావు? నువ్వు రక్షించబడాలి, అది దేవుని కృప. రెండోది ఏంటంటే, నువ్వు రక్షణ పొందిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ పిల్లలు రక్షించుకోవాలి, నీ బంధువులు రక్షించుకోవాలి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుని రాక కొరకు అనేక ఆత్మల్ని రక్షించే ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా నీవు ఉండాలి.
ఆనాడే మన కృప ఆశీర్వాదముగా ఉంటుంది. ఆనాడే దేవుని కృప నీకు దీవెనకరముగా ఉంటుంది. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా ప్రియ తల్లులారా, అమ్మలారా, ఇది విన్న వాటిని బట్టి మనందరం కూడా ఒకవేళ దేవుని కృప ద్వారా రక్షించబడి విశ్వాసంలో బలపరచబడి ఒకవేళ జారిపోతే, దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తుంటే, ఒకవేళ మరలా సరి చేసుకొని ఆయన కృపలో ముందుకు సాగిపోతూ ఆయన రక్తముతో మన పాపాలను కరుకొని ఆయన రాక కొరకు మన కుటుంబాలను రక్షించుకుంటూ అనేక మందిని రక్షించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయన్ శుద్ధ కలుగా నాయంత స్థిరమైన తనముగా నీ సాన్నిధ్యం నుండి త్రోసి నీ పారి నాయగా తీసి నిరాక్షర మోనగుమా పోతే సమాధి కలగా నన్ను దయచేసి కూర్చోండి.